ఏమోరా మాట్లాడి బాగా సేపు అయింది. నేను ఇప్పుడు ఫోన్ పెట్టేస్తున్నా. అదిగో నా ఫ్రెండ్ అల్మాస్ ఇట్రా. ఏమైందిరా, ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? ఏం లేదురా, ఫోన్ మాట్లాడుతూ సీనరీ చూస్తున్నా. అరే పిచ్చోడా, అది సీనరీ కాదురా, గ్రీనరీ. అరే సారీ రా మామ, నేను గ్రీనరీ అనుకున్నది సీనరీయా. అరే పిచ్చోడా, అది సీనరీ కాదురా, గ్రీనరీ. అర్థమైందా? సరేనా, ఇప్పుడు చెప్పు నువ్వు. అరే నాకు తెలియదురా, అది సీనరీ అనుకున్నా కానీ అది గ్రీనరీయా. సరే నువ్వు చెప్పావు కదా, అది రైటే. అరే నేను మొక్కల్ని నాటాను, ఎంత మంచిగా పెరిగాయి, ఎంత గ్రీనరీగా ఉన్నాయి చూడు. అవును, నువ్వు చెప్పింది నిజమే, ఎంత అందంగా ఉన్నాయిరా. నా మనసుని ఇవి చెట్లు, ఈ మొక్కలు నా మనసుని దోచాయి. అరే నేను బుట్టిగా చెప్పినారా, నువ్వు నాటావు ఇవే. అరే ఎంత అందంగా ఉన్నారా, నా మనసుని మొక్కలు దోచాయి. అవురా, నేనే నాటాను కదా ఈ మొక్కలు, నువ్వు ఏం చెప్తున్నావని చూస్తున్నా అంతే. సరే నేను ఇంటికి వెళ్తాను. సరేరా, నీకు కూడా టైం అవుతుంది, నాకు కూడా టైం అవుతుంది, నేను ఇంటికి వెళ్తాను. తూ అరే నెట్ బ్యాలెన్స్ అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలా? అందరూ నన్ను పిచ్చోడిని ఎందుకు అంటారు నాకు తెలియడం లేదు. నేను ఇలా ఎందుకుంటాను? ఒరే ఏడవకురా, ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరది? అది ఎవరు? నేను ఒక చెట్టుని. చెమ్మన్నా, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? ఒక చెట్టు. నేను ఒక ఋషి ఇచ్చిన నీటి ద్వారా మాట్లాడగలుగుతున్నాను. నేను జరగబోయే విషయాల గురించి చెప్తాను, నాకు అవన్నీ తెలుసు. సరే చెప్పు, ఏం జరుగుతాయి? ఈరోజు రాత్రి వేళ భూకంపం వస్తుంది, నువ్వు వెళ్ళి ఇంట్లో పండుకో. హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చిందా?